కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక 4 రోడ్ల కూడలిలో 9 లక్షల మున్సిపాలిటీ నిధులతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్లను మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి వారి చేతుల మీదుగా ప్రారంభించారు. గతంలో తరచుగా ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులకు గురవుతుండటంతో కొత్త సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అర్బన్ సీఏ లింగప్ప పెట్టిన ప్రతిపాదనలకు మున్సిపల్ జనరల్ ఫంక్షన్ నుండి 9 లక్షలు పాలకవర్గం కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రూరల్ సీఏలు లింగప్ప కృష్ణయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్యంగా బద్వేలు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బద్వేలు టౌన్లో ఈరోజు మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొత్త సంవత్సరంలో అంటే బద్వేలులో ట్రాఫిక్ 4 రోడ్డు కూడలిలో చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండేది. దాన్ని నియంత్రణ కావాలంటే మాన్యువల్గా నియంత్రణ చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది. 4 పోలీసులు పెట్టినా కానీ ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు నూతన సిగ్నలింగ్ సిస్టమ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సహకరించినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు బద్వేలు మున్సిపల్ కౌన్సిల్ అందరి మెంబర్స్కు, చైర్మన్ గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సిస్టమ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం వల్ల కూడా మనకు ట్రాఫిక్ అన్నటువంటిది స్మూత్గా పోవడానికి, ఇబ్బందికరంగా లేకుండా ఉండడానికి అవకాశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారికి, మన తర్వాత కమిషనర్ గారికి, మా ఇన్స్పెక్టర్ గారు ఈ కృషి ఎంతో చేయడం జరిగింది వీటిని ఏర్పాటు చేయడానికి. అట్లాగనే రాబో కాలంలో మనం బద్వేలు టౌన్లో సెక్యూరిటీ టైట్గా చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా సహృదయంతో సహకరిస్తే కనుక మన బద్వేలు టౌన్ అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టేసి ఈ దొంగతనాలు కానీ ఇంకా వేరే అరాచక శక్తులు ఏవైనా కానీ సరే ఇమ్మీడియట్గా మనం ట్రాక్ చేయడానికి కూడా అవకాశం ఉండేటట్లు కూడా మనం దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నాము. సో వీళ్ళందరికీ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి అధికారులకు, మరి అనధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బద్వేలు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు బద్వేలు పట్టణంలో మనకు ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతం 4 రోడ్ల కూడలి. ఈ కూడలిలో 10 లక్షల వ్యయంతో ఇక్కడ అంటే మున్సిపల్ ఫండ్స్లో ఇక్కడ ఈరోజు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. సో ఎక్కువ మనకు ట్రాఫిక్ ఇక్కడే కాబట్టి ఈ సిగ్నలింగ్ వ్యవస్థ సో మనకు ఇక్కడ ఈ బద్వేలు 4 రోడ్ల కూడల్లో ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే నిఘా కోసం కూడా మున్సిపల్ ఫండ్స్ నుంచి ఇంకొక 12 లక్షలు కూడా శాంక్షన్ చేశామని చెప్తున్నారు. త్వరలో వాటికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మంచి నిఘా పెట్టి సో పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో కట్టుదిట్టమైనటువంటి నిఘా పెట్టడానికి మనకు ఈ సీసీ కెమెరా వ్యవస్థ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన డిఎస్పీ గారికి, ఫండ్స్ ప్రొవైడ్ చేసిన కమిషనర్ గారికి, అలాగే ఇన్స్పెక్టర్ గారికి అలాగే నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ గారు వచ్చేసారు. మరి ఇక్కడికి వచ్చిన గౌరవ ఆర్డీఓ సార్ గారికి, డిఎస్పీ గారికి, సిఐలందరికీ, మీకు అందరికీ కూడా నమస్కారం. ఒక 2 నెలల కిందట డిఎస్పీ సార్ సూచన మేరకు సిఐ గారు మా కౌన్సిల్ మీటింగ్కి వచ్చి మన చైర్మన్ గారిని, కౌన్సిల్ను, మమ్మల్ని కూడా అందరినీ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తే అందులో కౌన్సిల్ ఆమోదించి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో అంతేకాకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా సమన్వయంతో పనిచేస్తున్నాం. మరి గౌరవ సతీష్ రెడ్డి సార్ కూడా మీ అందరూ డిపార్ట్మెంట్ అంతా సమన్వయంతో పనిచేయమని చెప్పడం జరిగింది. మేము కూడా ఆర్డీఓ సార్ కానీ, డిఎస్పీ సార్ కానీ, సిఐ సార్ కానీ, రెవెన్యూ అధికారులు, మిగతా అధికారులు కూడా ముఖ్యంగా ఎన్హెచ్ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసికట్టుగా చాలా సారు డైరెక్షన్లో మేమందరం కూడా మంచి సమన్వయంతో పనిచేస్తున్నాం. అందులో భాగంగా మేమిద్దరం టీము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసుకొని సారు ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితులు 10 కోట్లు నేషనల్ హైవే వాళ్ళతో కూడా మంజూరు చేయించిండ్రు. కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి చెన్నంపల్లి దగ్గర నుంచి ఇక్కడ మనకవారపల్లి వరకు
రోడ్డును బాగా చేయడమే కాకుండా డ్రైన్స్ కట్టడమే కాకుండా పెద్ద డ్రైన్స్ ఈ ఫుట్పాత్లన్నీ కూడా బాగా చేపించి చాలా బాగా టెండర్ కూడా పిలిచిండు. సార్ రివ్యూ కూడా చేసిండు. మార్చి 31కి కంప్లీట్ చేస్తామని చెప్పిండు. అది కూడా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఆర్డీఓ సారు మేము అందరం డిఎస్పీ సారు అందరూ కూడా అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తాను. సహకరించిన ప్రజాప్రతినిధులకు, మీడియాకు, ప్రజలకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము.